హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. వైద్య విద్యా ప్రవేశాలలో నీట్ యూజీ 2025 కౌన్సిలింగ్ అప్డేట్స్లో భాగంగా డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు ఏ డాక్యుమెంట్లు మీరు సిద్ధంగా పెట్టుకోవాలి అనే నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. కౌన్సిలింగ్ మరికొద్ది రోజుల్లో ప్రారంభమవుతుంది, మీరు ఈ డాక్యుమెంట్లన్నీ సిద్ధం చేసుకోండి అని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుండి అఫీషియల్ నోటిఫికేషన్ ఒకటి వచ్చింది. మీరు కౌన్సిలింగ్ అప్డేట్స్లో మీరు ఎంబీబీఎస్ సీటు పొందాలన్నా, బీడీఎస్ సీటు పొందాలన్నా, లేకపోతే బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్, బీయూఎంఎస్ సీట్లు పొందాలన్నా మీరు ఏ డాక్యుమెంట్లు సిద్ధంగా చేసుకోవాలి అనేది అఫీషియల్గా నేను గతంలోనే డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ యొక్క వెబ్సైట్లో వాళ్ళు గత సంవత్సరం ఇచ్చిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ లిస్ట్ మీ అందరికీ చూపించడం జరిగింది. ఇప్పుడు అఫీషియల్గా డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చారు కాబట్టి మీరందరూ కూడా కౌన్సిలింగ్కి కావాల్సిన సర్టిఫికేట్లు ఏమేం కావాలి అవన్నీ కూడా సిద్ధపరచుకోవాల్సిందిగా ఈ వీడియో చూపించబోతున్నాను. ఏ డాక్యుమెంట్లు కావాలనేది ఒక్కసారి మీరు ఈ వీడియో చూడండి. డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ విజయవాడ, అడ్మిషన్ ఇంటూ ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ కోర్సెస్ అండర్ కాంపిటెంట్ అథారిటీ కన్వీనర్ కోటా ఫర్ అకాడమిక్ ఇయర్ 2025 and 26. నీట్ యూజీ 2025 క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సుల్లో కాంపిటెంట్ అథారిటీ అంటే కన్వీనర్ కోటాలో 25-26 విద్యా సంవత్సరానికి త్వరలో కౌన్సిలింగ్ ప్రారంభమవుతుంది. కాబట్టి మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ని స్కాన్ చేసి సిద్ధంగా ఉంచుకోండి అప్లోడ్ చేసేందుకు అని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఒక నోటిఫికేషన్ అయితే ఇవ్వటం జరిగింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం మీరు ఏ డాక్యుమెంట్లు సిద్ధంగా ఉంచుకోవాలి అనేది ఇక్కడ ఈ వీడియోలో చూపించబోతున్నాను. నీట్ యూజీ 2025 ర్యాంక్ కార్డు, బర్త్ సర్టిఫికేట్, ఎస్ఎస్సి మార్క్స్ మెమో, బర్త్ సర్టిఫికేట్ అవసరం అవుతుంది. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ అంటే ఇంటర్మీడియట్ కానీ లేకపోతే 10+2 మీరు ఏదైనా క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఏదైనా చదువుంటే దానిని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. స్టడీ సర్టిఫికేట్స్ 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఒక పీడిఎఫ్ ఫైలు, ఇంటర్మీడియట్కు ఒక పీడిఎఫ్ ఫైలు అంటే ఇంటర్మీడియట్ కానీ లేదా దానికి సమానమైన ఎగ్జామ్ ఏదన్నా మీరు రాసున్నా చదువున్నా ఆ సర్టిఫికేటు మీరు మరో పీడిఎఫ్ ఫైల్గా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఇంటర్మీడియట్ లేకపోతే 10+2 ఇంటర్మీడియట్ కానీ లేకపోతే దానికి సమానమైన కోర్స్ ఏదైనా 2 సంవత్సరాలు చదివి ఉంటే అది ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్, మైనారిటీ సర్టిఫికేట్, ఇన్కమ్ అండ్ అసెస్ సర్టిఫికేట్ ఫర్ ఎకనామిక్లీ వీకర్ సెక్షన్ అంటే ఈడబ్ల్యూ సర్టిఫికేట్. ఈ క్యాస్ట్ సర్టిఫికేటు, మైనారిటీ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, ఇన్కమ్ అండ్ అసెస్ సర్టిఫికేటు ఇవన్నీ కూడా 1వ తేదీ ఏప్రిల్ 2025 అంటే అకాడమిక్ ఇయర్ తర్వాత తీసుకున్న సర్టిఫికేట్ అంటే ఏప్రిల్ 1వ తేదీ 2025 తర్వాత తీసుకున్న ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నుండి మండల రెవెన్యూ ఆఫీస్ దగ్గర నుండి తీసుకున్న సర్టిఫికేట్లు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అని క్లియర్గా చెప్తున్నారు. తర్వాత పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే వైట్ రేషన్ కార్డు, తల్లిదండ్రుల ఇన్కమ్ సర్టిఫికేటు లేకపోతే వైట్ రేషన్ కార్డు అప్లోడ్ చేయాలంటున్నారు. తర్వాత పీడబ్ల్యూడి సర్టిఫికేట్, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ, ఇది మెడికల్ బోర్డ్ ఆఫ్ మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ నుండి తీసుకున్న సర్టిఫికేట్ కావాలంటున్నారు. ఇకపోతే ఎన్సిసి సర్టిఫికేట్, క్యాప్ సర్టిఫికేటు, స్పోర్ట్స్ సర్టిఫికేట్స్, పోలీస్ మెయింటైన్ చిల్డ్రన్ సర్టిఫికేటు, ఆంగ్లో ఇండియన్ సర్టిఫికేటు, భారత్ స్కాట్స్ అండ్ గైడ్స్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా స్పెషల్ కేటగిరీకి సంబంధించిన సర్టిఫికేట్లు. ఈ స్పెషల్ కేటగిరీకి సంబంధించిన సర్టిఫికేట్లన్నీ కూడా మీరు మండల రెవెన్యూ ఆఫీసర్ దగ్గర నుండి మండల ఆఫీస్ నుండి తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత నాన్ లోకల్ సర్టిఫికేట్, ఈ నాన్ లోకల్ సర్టిఫికేట్ వచ్చేసి విద్యార్థులు ఎవరైతే వాళ్ళ తల్లిదండ్రులు 10 సంవత్సరాలు రెసిడెంట్ అయి ఉంటే వాళ్ళు నాన్ లోకల్ కింద పరిగణింపబడతారు. వాళ్ళందరూ కూడా మండల రెవెన్యూ ఆఫీసర్ దగ్గర నుండి నేటివిటీ సర్టిఫికేటు, వాళ్ళ తల్లిదండ్రులు ఏం పని చేస్తున్నారో ఆ పనిచేసే ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్, వర్కింగ్ సర్టిఫికేట్ అనేది మండల ఆఫీస్ నుండే తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత క్యాండిడేట్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఇది వచ్చేసి
10 నుండి 15 కాపీలు మీరు సిద్ధంగా మీ దగ్గర పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు ఏదైతే నీట్ అడ్మిట్ కార్డు ఏదైతే ఉందో, ఆ నీట్ అడ్మిట్ కార్డ్‌లో అప్‌లోడ్ చేసిన ఫోటోలే మీకు మా కౌన్సెలింగ్ కూడా ఉపయోగపడతాయి. అవే ఈ కౌన్సెలింగ్‌లో కూడా ఇవ్వాల్సుంటుంది. తర్వాత స్పెసిమెన్ సిగ్నేచర్ ఆఫ్ క్యాండిడేట్. ఇదొచ్చేసి మీరు నీట్ యూజీ ర్యాంక్ కార్డ్ అంటే అడ్మిట్ కార్డ్ ఏదైతే ఉందో, ఆ అడ్మిట్ కార్డే దీనికి సరిపోతుంది స్పెసిమెన్ సిగ్నేచర్ కోసం. ఇక్కడ ఫార్మాట్లు కూడా ఇవ్వటం జరిగింది. ఈ ఫార్మాట్లన్నీ కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇదే ఫార్మాట్‌లో మీరు అఫిడవిట్ రూపంలో తయారు చేసుకొని సర్టిఫికేట్‌లనేవి తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ సర్టిఫికేట్‌లన్నీ డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఇచ్చిన ఇన్‌స్ట్రక్షన్స్ ప్రకారం మీరు ఈ సర్టిఫికేట్లు సిద్ధపరచుకుంటే కౌన్సెలింగ్ మొదలైన వెంటనే ఈ సర్టిఫికేట్‌లన్నీ కూడా స్కాన్ చేసిన పీడీఎఫ్ ఫైల్స్ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. చూశారుగా? కాబట్టి ఇక్కడ నేను చెప్పిన డాక్యుమెంట్లన్నీ కూడా సర్టిఫికేట్లన్నీ కూడా మీరు సిద్ధం చేసి పెట్టుకోండి. కౌన్సిలింగ్ అనేది మరికొద్ది రోజుల్లోనే ప్రారంభమవుతుంది. చాలా చాలా దగ్గర సమయం ఉంది కౌన్సిలింగ్కి. మొదట ఆల్ ఇండియా కౌన్సిలింగ్ ప్రారంభమవుతుంది, తర్వాత స్టేట్ కౌన్సిలింగ్ ప్రారంభమవుతుంది. ఆల్ ఇండియా కౌన్సిలింగ్కు నోటిఫికేషన్ ఇచ్చిన 1-2 రోజుల్లోనే స్టేట్ కౌన్సిలింగ్కు నోటిఫికేషన్ ఇస్తారు. మా ఆల్ ఇండియా కౌన్సిలింగ్ మొదటి రౌండ్ పూర్తయిన వెంటనే ఇక్కడ స్టేట్ కౌన్సిలింగ్లో కూడా మొదటి రౌండ్ అనేది సీట్ల అలాట్మెంట్ ప్రక్రియ ఉంటుంది. ఈ మధ్యలో సర్టిఫికేట్ వెరిఫికేషను, ప్రొవిజనల్ లిస్ట్ ఒకటి రిలీజ్ చేయటం, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేయటం, ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేయటం, వెబ్ ఆప్షన్స్ ఇవన్నీ కూడా ఈ కౌన్సిలింగ్ అప్డేట్స్లో భాగమే. ప్రతి వీడియో కూడా మీకు పూర్తిగా క్షుణ్ణంగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. కౌన్సిలింగ్ అప్డేట్స్ ఏవి మిస్ కాకుండా మన వీడియోలు మీరు ఫాలో అవుతుండండి. ఎందుకంటే చాలామందికి కూడా కౌన్సిలింగ్ అప్డేట్స్లో చాలా చాలా డౌట్స్ వస్తుంటాయి. ప్రతి ఒక్కరికి కూడా మీ రీజనబుల్ డౌట్స్ని కామెంట్ రూపంలో పెడితే డౌట్స్ని క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాను. కటాఫ్ల గురించి ఎక్కువ కామెంట్లు పెడుతున్నారు. కటాఫ్ల గురించి వీడియోలోనే నేను క్లియర్గా ఎంత కటాఫ్కి ఏయూ రీజన్లు, ఎస్యూ రీజన్లు, ఓసీ కేటగిరీ, ఓబీసీ కేటగిరీ, ఎస్సీ ఎస్టీ ఏ కేటగిరీలో ఎంత కటాఫ్ ఉంటుందో కూడా క్లియర్గా నేను తెలియజేయటం జరిగింది. మన వీడియోలన్నీ కూడా ఒకసారి మీరు పూర్తిగా చూస్తే అర్థమవుతుంది. కొంతమంది వీడియోలు చూడకనే ఎన్ని మార్కులకి సీట్ వస్తుంది అని మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు. దయచేసి కొద్దిగా మీరు వీడియోలు చూడాల్సిందిగా నేను ఈ వీడియో ద్వారా కోరుకుంటూ జై హింద్.